సో, యెస్ నాకు కామన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మనకు వెబ్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ ఎండ్ ఆటిల్లో ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈ 2 ఉన్నాయి కదన్నా! మళ్ళీ కొత్తగా జావా స్క్రిప్ట్ ఎందుకు అని అడుగుతున్నారు. సో, జావా స్క్రిప్ట్ దేనికి అంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో స్పెసిఫిక్‌గా ఫ్రంట్ ఎండ్ అని కాదు. బట్ 2 కవర్ చేస్తాను. ఓకే. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 కవర్ చేస్తాను. సో, ఈ రెండిటిలో ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అనుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి ఇది లేఅవుట్ కోసం. ఓకే. సీఎస్ఎస్ అంటే దేనికోసం? స్టైల్ ఆర్ లుక్. ఓకే. బట్ మనం ఒక బటన్ కొట్టినప్పుడు పని చేయాలన్నా, లేకపోతే ఒక ఏపీఐ కాల్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. జావా స్క్రిప్ట్ ఏంటి? ఫంక్షనాలిటీ. ఓకేనా? మీరు జావా స్క్రిప్ట్ ఒక్కటి నేర్చుకుంటే ఓకే. ఫస్ట్ ఇక్కడ మీరు ఫండమెంటల్‌గా జావా స్క్రిప్ట్ ఒకటి నేర్చుకుంటే మీకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో నేను చెప్తా చూడండి. వెబ్‌సైట్‌లో ఈవెంట్ లిజనర్స్ అవి యాడ్ చేయడానికి ఉంటుంది. ఈవెంట్ లిజనర్స్. ఓకే. సైట్ మ్యానిపులేషన్ ఉంటది. లేకపోతే ఇప్పుడు ఒక సైట్ తాలూకా స్ట్రక్చర్ మార్చాలనుకోండి. దానికి మనం ఏం వాడతాం? డామ్ వాడతాం. ఓకే. డామ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. సో, ఈ డామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక సైట్ ఉంది. ప్రతి హెచ్‌టీఎంఎల్ సైట్‌కి ఒక డామ్ మోడల్ అన్నది ఉంటది. ఓకే. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఏ డివ్ లోపల ఏముంది? ఏ స్పాన్ తర్వాత ఏముంది? లేకపోతే ఏ ఎలిమెంట్ తర్వాత ఏముంది? ఏ ఎలిమెంట్ లోపల ఏ ఎలిమెంట్ ఉంది? ఇదంతా కలిపి ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్‌లా తయారవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ వస్తే, ఆ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ డామ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు మన సైట్‌కి. అంటే ఒక బటన్ కొట్టాక ఒక పర్టిక్యులర్ యూఐ మారాలనుకోండి. అదంతా మనం డామ్ అది యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే. అండ్ అజెక్స్ మీరు వినే ఉంటారు. ఓకే. సో, మనం ఇంకొద్దిగా షార్ట్ వెర్షన్ అది రాయడానికనమాట. ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాస్తాం కదా! జావా స్క్రిప్ట్. సో, అదంతా కూడా కొద్దిగా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌తో రాయడానికి ఈ అజాక్స్ అన్నది వాడతాం. ఓకే. సో, మనకి జావా స్క్రిప్ట్ అనేది ఒక బేస్. ఇంకా అయిపోలే. ఇంకా లిస్ట్ ఉంది. చూడండి. ఇంకా రియాక్ట్ జేఎస్‌లో వాడతాము. ఆర్ యాంగ్లర్‌లో వాడతాము. ఈ 2 బాగా పాపులర్ అనమాట. ఓకే. రియాక్ట్ జేఎస్, యాంగ్లర్ వెబ్ డెవలప్‌మెంట్‌కి. సో, ఈ రెండిట్లో వాడతాము. అండ్ మన సైడ్ నుంచి ఏపీఐ కాల్స్ చేయాలనుకోండి. ఓకే. ఏపీఐ కాల్స్ చేయడానికి ఏమేమి ఉంటది? అయితే జావా స్క్రిప్ట్ వాడిచ్చిన ఫెచ్ ఉంటది. లేదా ఇప్పుడు ఈ యాక్జియోస్ గాని, లేకపోతే సిమిలర్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఏదైనా యూజ్ చేయాలన్నా సరే మనకు జావా స్క్రిప్ట్ రావాలి. ఓకే. ఈ యాక్జియోస్ అన్నది జావా స్క్రిప్ట్ తాలూకా లైబ్రరీ. ఏపీఐ కాల్స్ అవి చేయడానికి. అండ్ ఏపీఐ హ్యాండ్లింగ్‌కి రావాలి. ఓకే. సర్వర్ కాల్స్‌కి, సర్వర్ కాల్స్, రెస్పాన్స్. ఓకే. రెస్పాన్స్ హ్యాండ్లింగ్. రెస్పాన్స్ హ్యాండ్లింగ్. ఓకే. సో, ఇవన్నీ వాడాలన్నా జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్. కమింగ్ టు బ్యాక్ ఎండ్ జేఎస్ ఫర్ జావా స్క్రిప్ట్ ఫర్ బ్యాక్ ఎండ్‌లో ఏమేమి వాడుతున్నాం? మనం నోడ్ జేఎస్ వాడాలన్నా మనకి జావా స్క్రిప్ట్ రావాలి. లేదా కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే సాఫ్ట్‌వేర్స్. జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని సాఫ్ట్‌వేర్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఏపీఐస్ బిల్డ్ చేయొచ్చు. ఏపీఐస్ ఫర్ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? థర్డ్ పార్టీ ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి వాడతాం. అంటే ఇప్పుడు సపోజ్ మన సైట్ ఉంది. ఓకే. మన సైట్ తాలూకా బ్యాక్ ఎండ్ ఉంది. ఇప్పుడు వేరే ఎవరిదో ఒక సర్వీస్ ఉంది. ఇప్పుడు సపోజ్ వెదర్ ఏపీఐ ఉంది. ఓకే. వెదర్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ నుంచి ఇక్కడికి కాల్ చేయాలన్నా ఒక ఏపీఐ కాల్ చేయాలి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి రెస్పాన్స్‌ని మళ్ళీ మనం తీసుకురావాలన్నా సరే ఈ ఏపీఐ కాల్ ద్వారానే అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఏపీఐస్ అవి మనం చేయడానికి జావా స్క్రిప్ట్ వాడతాం. ఓకే. అంటే ఇక్కడ మనం రౌట్స్ అవి బిల్డ్ చేయడానికి జావా స్క్రిప్ట్ వాడతాము. ఒకవేళ మనది బ్యాక్ ఎండ్‌లో నోడ్.జేఎస్ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిక్వెస్ట్ వెళ్ళడానికి కూడా మనం జావా స్క్రిప్ట్ వాడతాం. దేంట్లో? యాక్సియోస్‌లో. ఓకేనా? సో, ఇన్ని కారణాలున్నాయి జావా స్క్రిప్ట్ అది వాడడానికి. అండ్ ఓన్లీ ఏపీఐస్ అవి వాడడం ఇదే కాదు. ఇప్పుడు మనం మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అది చేసినప్పుడు రియాక్ట్ జేఎస్‌లో గాని, లేకపోతే యాంగులర్‌లో గాని దేంట్లోనే ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి. ఓకే. మనకి ఒక బిజినెస్ లాజిక్ అనేది ఉంటది. అంటే బిజినెస్ లాజిక్ అంటే పెద్ద బిజినెస్‌లు ఇవేం కాదు. బిజినెస్ లాజిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ యూజర్ ఒక సర్టెన్ వాల్యూ ఇన్సర్ట్ చేశాడు. ఓకే. వాల్యూ ఇన్సర్టెడ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ బట్టి యూజర్ లాగిన్ అవ్వాలా లేదా అన్నది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ పాస్వర్డ్ పెడదాం. ఓకే. పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది. పాస్వర్డ్ ఫీల్డ్. ఓకే. మీరు కొన్ని వెబ్‌సైట్స్‌లో పాస్వర్డ్స్ అవి సెట్ చేసుకుంటున్నప్పుడు వాడి కిందన కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఏంటి? ఏ టు జెడ్ ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఒక నంబర్ ఉండాలి 1-9 మధ్యలో.
లేకపోతే 0 to 9 అనుకుందాం. 0 to 9 మధ్యలో ఉండాలి. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ @ కానీ లేకపోతే సెమీకోలన్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి. ఓకే, మినిమం ఒకటైనా ఉండాలి అండ్ మినిమం 6 క్యారెక్టర్స్ అయ్యి ఉండాలి. ఓకే, ఇది ఈ 2 కండిషన్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో మనం చెక్ చేయాలన్నా లేకపోతే బ్యాక్ ఎండ్లో చెక్ చేయాలన్నా మనం జావా స్క్రిప్ట్ అది వాడి చెక్ చేయొచ్చు. అంటే యూజర్ సెట్ చేసుకుంటున్న పాస్వర్డ్లో ఒక స్మాల్ లెటర్ ఉందా, ఒక క్యాపిటల్ లెటర్ ఉందా, అట్లీస్ట్ ఒకటైనా సరే డిజిట్ ఉందా 0 to 9 మధ్యలో, అండ్ ఈ 3 ఉన్నాయా లేవా, ఇది ఒక కండిషన్ చెక్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు టోటల్ పాస్వర్డ్ లెంత్ 6 క్యారెక్టర్స్ ఉందా లేకపోతే 6 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉందా, ఈ వాలిడేషన్ కూడా చూడొచ్చు. మనం దీన్ని బిజినెస్ లాజిక్ అంటాం. బిజినెస్ లాజిక్ అంటే ఏం లేదు. ఓకే, జస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, దాన్ని మనం బిజినెస్ లాజిక్ అంటాం. అంటే 6 క్యారెక్టర్స్ కన్నా తక్కువ అనుకోండి, మనం ఎలా చూపించాలి. 6 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ అనుకోండి, మనం ఆ కండిషన్ ని పాస్ చేయించాలి. ఓకే, సో అక్కడ లాజిక్ ఉంది కదా, సో దాన్ని మనం బిజినెస్ లాజిక్ అంటాం అప్లికేషన్ వరల్డ్ లో. ఓకే, జావా స్క్రిప్ట్ అసలు ఎక్కడెక్కడ రన్ చేసుకోవచ్చు. ఓకే, జావా స్క్రిప్ట్ రన్ చేసుకోవడానికి 3 వేస్ ఉన్నాయి. ఓకే, ఒకటి మన బ్రౌజర్. ఓకే, అంటే క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ బ్రేవ్ లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఫైర్ ఫాక్స్ అనుకుందాం. ఓకే, ఈ బ్రౌజర్ లేదా మన విఎస్ కోడ్ లేదా ఏదైనా సరే ఎడిటర్, కోడ్ ఎడిటర్. అండ్ థర్డ్ వే, బట్ ఇది లీస్ట్ అడ్వాంటేజ్ వే ఇది. ఓకే, ఇదేంటి, ఆన్లైన్ కంపైలర్స్, ఆన్లైన్ జావా స్క్రిప్ట్ కంపైలర్స్. ఓకే, సో బ్రౌజర్లో మీరు ఏదో బ్రౌజర్ తీసుకోండి, ఏదో బ్రౌజర్ తాలూకా డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తే డెవలపర్ టూల్స్, దానిలో కన్సోల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ కన్సోల్లో మీరు జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏమేమి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లూప్స్ చేయొచ్చు, వేరియబుల్ డిక్లరేషన్ చేయొచ్చు, వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్స్ వాడచ్చు. ఓకే, ఇంకా మొత్తం జావా స్క్రిప్ట్ మనకి ఏది వస్తే అదంతా కూడా ఈ కన్సోల్లో చేసుకోవచ్చు. లేదన్నా మనకు బ్రౌజర్లో వద్దు, మనం ఒక దగ్గర ఫైల్ అది స్టోర్ చేసుకుందాము అంటే విఎస్ కోడ్ లేదా కోడ్ ఎడిటర్లో చేసుకోవచ్చు. బట్ మనం రాసిన జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మన సిస్టంలో Node.js ఉండాలి. ఓకే, Node.js అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మనం జావా స్క్రిప్ట్ అనేది విఎస్ కోడ్లో కానీ కోడ్ ఎడిటర్లో కానీ రాయలేము. ఎందుకు Node.js ఎక్కిస్తున్నాము, Node.js ఎందుకు ఎక్కిస్తున్నాము అంటే బై డిఫాల్ట్ బ్రౌజర్లో ఫర్ సపోజ్ ఇక్కడ క్రోమే ఉంది. ఓకే, క్రోమ్లో V8 ఇంజిన్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ V8 ఇంజిన్ అంటే ఏంటి, మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్ మనం క్రోమ్ ఎక్కించుకున్నప్పుడు ఆల్రెడీ దాంతోపాటు ఈ V8 ఇంజిన్ అన్నది కూడా అయిపోతుంది. ఓకే, క్రోమ్ని ఇన్బిల్ట్ లాగా. బట్ అది విఎస్ కోడ్లో కానీ లేకపోతే కోడ్ ఎడిటర్లో కానీ ఉండదు. ఓకే, ఇంటిగ్రేట్ అయ్యి V8 ఇంజిన్ అన్నది. కాబట్టి మనకి మనం రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ని మళ్ళీ ఏదో ఒకటి కంపైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది మన జేఎస్ కోడ్, దీన్ని ఏదో ఒకటి కంపైల్ చేయాలి. కంపైల్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కంపైల్ చేసేది ఏంటి, Node.js. ఓకే, ఈ Node.js అంటే ఏంటి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ Node.js ఇన్స్టాల్ చేసుకొని విఎస్ కోడ్లో చేయడం. ఎందుకంటే బ్రౌజర్లో అనుకోండి మీరు ఒకసారి రిఫ్రెష్ చేయగానే మొత్తం ఆ డేటా అంతా పోతుంది. ఓకే, విఎస్ కోడ్లో అయితే మనం ఒక ఫైల్ అది క్రియేట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆన్లైన్ జావా స్క్రిప్ట్ కంపైలర్ అంటారా, ఇది జస్ట్ ఏదో నార్మల్ అప్పుడప్పుడు నేర్చుకోవడానికి కావాల్సిన పర్పస్కి అంతే. ఓకేనా, అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కానీ మనం కరెక్ట్గా నేర్చుకుంటే NoSQL డేటాబేస్ ఉంటుంది. ఓకే, NoSQL DB ఫర్ సపోజ్ MongoDB అనుకుందాం, MongoDB. ఓకే, MongoDBలో అంతా ఏంటంటే ఫైల్స్ లేకపోతే డీటెయిల్స్ అన్ని కీ వాల్యూ పేర్లో స్టోర్ అవుతాయి, కీ వాల్యూ. ఓకే, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయి, కీ వాల్యూ. మనం ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అన్నది నేర్చుకుంటే ఆటోమేటిక్గా MongoDBలో వచ్చే రెస్పాన్స్ని లేకపోతే ఎలా స్టోర్ చేయాలి అన్నది కూడా మనకి ఒక సర్టెన్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, మనం మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకోకర్లేదు, బట్ వేరీస్ అవి ఎలా రాయాలి ఇవన్నీ నేర్చుకోవాలి, అది వేరే. బట్ ఇది ఉంది కదా, కీ వాల్యూ పేరు అంటే వచ్చిన రెస్పాన్స్ని కానీ లేకపోతే ఎలా స్టోర్ చేయాలి కానీ లేకపోతే డీటెయిల్స్ అన్నింటిని ఎలా స్టోర్ చేయాలి, ఏ ఫార్మాట్లో స్టోర్ చేయాలి, ఇదంతా కూడా మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ వల్ల వచ్చేస్తుంది. ఓకే,
అండ్ జావా స్క్రిప్ట్తో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, మొత్తం మనం ఒకసారి జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఓకే వెబ్ డెవ్ చేయొచ్చు. ఓకే, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకే, అండ్ మనం తర్వాత ఫ్యూచర్లో కావాలంటే మనం మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే రియాక్ట్ నేటివ్ అని ఉంటుంది. ఓకే, రియాక్ట్ నేటివ్ ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ యాప్ డెవలప్మెంట్ లాంగ్వేజ్. ఓకే, అంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్స్ అట్లకి రియాక్ట్ చేసి వాడుతున్నాం కదా, అలానే మొబైల్ యాప్ ఫ్రంట్ ఎండ్కి రియాక్ట్ నేటివ్ వాడతాం. బట్ ఈ రెండింటికి బ్యాక్ ఎండ్ సేమ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సేమ్ ఉంచవచ్చు మనం. కాబట్టి బ్యాక్ ఎండ్ నో జేఎస్ వాడితే అక్కడ కూడా జావా స్క్రిప్ట్ వాడచ్చు. ఓకే, అండ్ ఏపీఐస్ అవి బిల్డ్ చేయొచ్చు. ఏపీఐస్ అవి బిల్డ్ చేయడానికి ఏం వాడతాం మనం, ఎక్స్ప్రెస్ జేఎస్ వాడతాం. ఎక్స్ప్రెస్ జేఎస్ ఇదేంటి, ఏపీఐకి. ఓకే, ఏపీఐ రౌట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయవచ్చు. ఓకే, ఇంకా చాలా ఉంటాయి యూస్ కేసెస్. ఓకే, ఇప్పుడు మనం కావాలంటే ఓపెన్ సివి లాంటి లైబ్రరీస్ అవి వాడుకొని కంప్యూటర్ విజన్ అప్లికేషన్స్ చేయొచ్చు, సివి అప్లికేషన్స్. అండ్ ఎంఎల్ అప్లికేషన్ చేయొచ్చు, ఎంఎల్ అల్గోరిథమ్స్ రాయొచ్చు జావా స్క్రిప్ట్ యూస్ చేసుకొని. ఇలా చాలా ఉంటాయి ఓన్లీ ఒక జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే. ఓకే, మరి నేర్పించవచ్చు కదన్నా జావా స్క్రిప్ట్ మన ఛానల్ అంటే నేర్పిస్తారు. ఆల్రెడీ ముందు వీడియోలో ఏం చెప్పా, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని చెప్పా, ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. అదైతే మీకు ఇంకా సూపర్. అదేంటి, మీకు జావా స్క్రిప్ట్ అయినా సరే అదే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, పైథాన్ అయినా సరే అదే ఉంటుంది, లేకపోతే మీరు వేరే లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడండి ఆ వీడియో. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేసామంటే జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు అంటే అది దేనికి నేర్చుకుంటున్నారు, జావా స్క్రిప్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఇవన్నీ మీకు తెలియాలి కదా, కాబట్టి ఈ వీడియో చేశా. ఓకే, సో ఇంకా చూద్దాము, అప్లికేషన్స్ అవి బిల్డ్ చేద్దాము, మీకు జావా స్క్రిప్ట్ అది ఫుల్గా నేర్పిస్తా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో పింక్ చేయండి, నేను పక్క రిప్లై ఇస్తాను. ఓకే, చలో గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.